హైదరాబాద్ పట్టణంలో సదర్ పండుగ జోరుదారుగా సాగుతున్నది. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈసారి రాజకీయ రంగు పులుముకున్నది దున్నపోట్ల నెగిరిచ్చే పండుగ. పోయిన ఏడాది సదర్ పండుగను అధికారికంగా చేస్తామన్న రేవంత్ రెడ్డి మాటలు యాదికుంటాయి కదా యాదవన్నలకు. అందుకే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రేవంత్ రెడ్డిని ఎర్ర జోపిండు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అధికారికంగా చేస్తామని చెప్పి, అధికారికంగా మేము ఎప్పుడో చేసినామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా తమ్ముడు చెప్తున్నారు ₹1 ఇవ్వలేదంటే కానీ అధికారికంగా చేస్తామని చెప్పి. ఈ రోజు హైదరాబాద్ లో యాదవులందరూ ఈ సదర్ సమ్మేళన కార్యక్రమాన్ని వాళ్ళందరూ వ్యక్తిగతంగానే చేస్తున్నారు, వాళ్ళందరూ సొంత డబ్బులతోనే చేస్తున్నారు. పోయిన సంవత్సరం అధికారికంగా చేస్తామని అనౌన్స్ చేశాడు ముఖ్యమంత్రి, అధికారికంగా చేయలే. ఏం చేసిందా తమ్ముళ్ళు? వేదిక మీద ఉన్న వాళ్ళు చేసిందా? ఆ రోజు కేసీఆర్ గారితో మాట్లాడి అధికారికంగా ఈ ప్రాంతం నుంచి ప్రారంభించడం జరిగింది. అది కేసీఆర్ సర్కార్ అంటే. ఏదో నోటి మాటకు అధికారికంగా చేస్తామని చెప్పుడు కాదు. అదేదో పిట్టకథల రాజు మెప్పు కోసం కవి పద్యం వాడితే కవి సంతోషం కోసం రాజు వరాలు ఇస్తాడన్నాడట. ఇది కూడా అట్లనే ఉన్నదన్నట్టు చెప్పిండు. అదే సదర్ ఉత్సవానికి వచ్చిన హరీష్ రావు మాట్లాడుకుంటా, ఈరోజు కేసీఆర్ గారికి యాదవులంటే ఎంత ప్రేమో ఎంత గౌరవమో మీ అందరికీ తెలియదు కాదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, శాసన మండలిలో ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. ఇలా ఏంటో పరిస్థితి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ముఖ్యంగా యాదవ జాతి గొప్పతనాన్ని అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎంత గొప్పగా చెప్పారో కూడా మీరందరూ కూడా తెలుసు. అంటే గతంలో ఏ సీఎం కూడా యాదవ జాతి పనితనం గురించి, యాదవుల నిజాయితీ గురించి, నిబద్ధత గురించి గొప్పగా శాసనసభలో చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లా కేసీఆర్ యాదవులను కడుపులో పెట్టుకొని చూసుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఏ తిరిగా మాయ మాటలు చెప్పి మభ్య మాటలు పెడుతున్నాడో మీకు తెలుసు అంటున్నాడు. రోటికాడి మాట కూటికాడు ఉండదన్నట్టు సదర్ పండుగ స్టేజీలు ఎక్కి మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఇప్పుడు ఏది లేదన్నట్టు చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. కానీ కేసీఆర్ సర్కార్ గొర్రెలు ఇచ్చింది, వాటికి మందులు ఇచ్చింది, పట్నంలో సదర్ పండుగ అధికారికంగా చేసింది, స్టేజీలు వేసి యాదవుల గౌరవాన్ని పెంచిండు అని ఆనాటి రోజులను యాది చేసిండు యాదవులకు. ఇదంతా చూస్తున్న జూబ్లీ హిల్స్లో ఉన్న యాదవన్నలు గట్టి నిర్ణయం తీసుకునే తట్టున్నది. మరి ఈ సదర్ పండుగ ఉత్సవాలు పార్టీలకు ఏ తిరగ కాల్చి వస్తుందో చూడాలి.